నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీకై సాక్షిగా నేనుందును నా జీవితాంతము. నీ చిత్తము నెరవేర్చుట నాకు పరలోకమందున్న మా తండ్రి అవతలైన నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎవరి నామం పరిశుద్ధపరచబడాలట? ఏమండి, మిమ్మల్ని నేను ఇది క్లీన్ చేయమని, నీ పోడియం క్లీన్ చేయమని చెప్పాను. క్లీన్ చేయమని చెప్పానంటే అర్థం ఏంటి? ఇది శుభ్రంగా లేదు. మరి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అంటే అర్థం ఏమిటి? పరిశుద్ధముగా ఉంటే పరిశుద్ధపరచబడడం ఎందుకు? ఏంటి ప్రార్థన తప్ప? ఇది ప్రార్థన చేయకూడదా? ఇప్పటికైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? ఆయన నామం పరిశుద్ధపరచబడడం ఏంటి? ఆయన నామమే పరిశుద్ధ నామము కదా. ఆయన నామం పరిశుద్ధపరచబడడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో అవగాహన మీకు తీసుకురావాలని చెప్తున్నాను. నామము అంటే ప్రవర్తన, నీ క్యారెక్టర్. ఇరట నామము అంటే నీ క్యారెక్టర్, నీ యొక్క పోలిక క్రీస్తు పోలికగా మారిపోవాలి. అంటే చూడండి, దేవుని స్వభావము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రవర్తన మనలో మూర్తిభవించాలి. ఒకవేళ అవి కనిపించకపోతే ఇతరులు ఏమంటారంటే, నువ్వు క్రైస్తవుడని పేరు పెట్టుకుని నువ్వు క్రైస్తవుడిగా జీవించట్లేదు గనక, క్రీస్తు యొక్క గుణగణాలు నీలో లేవు గనక, ప్రవర్తన నీలో లేదు గనక, ఆ పోలిక నీలో లేదు గనక ఏమంటారు? నిన్ను బట్టి ఆయన నామము అవమానింపబడుతుంది, దూషింపబడుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన నామమును పరిశుద్ధముగా ప్రత్యక్షపరచాలి. నీ ప్రవర్తన ద్వారా ఆయన నామాన్ని ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధముగా ప్రత్యక్షపరచాలి. ఒకవేళ నువ్వు ప్రత్యక్షపరచలేకపోతున్నామంటే ఆయన నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టేవాడు, ప్రార్థించాడు. అబీమెలెకు అంటాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. హేతు కుమారులు కూడా దేవుడు అబ్రహాముకి తోడై ఉన్నారని గుర్తెరిగారు వాళ్ళు. దేవుడికి రూపం ఉందా? దేవుడికి రూపము లేదు, ఆకారము లేదు. ఒక ఆకారములో ఆయన నిమిడి ఉంచి మనం ఆయన అవమానపరచలేము. నీ జీవితము ద్వారా ఆయనను చూపించు. అందుకైనా ఆయన పేరు ఎవరికి చెప్పలేదు. ఆయన అబ్రహాముకు చెప్పాడా? ఇస్సాకు చెప్పాడా? యాకోబు చెప్పాడా? ఏమన్నాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. అలాగనే నీ దేవుడిగా ఆయన పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు. అందుకు ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవునికి స్తోత్రం. నీ యొక్క జీవితం ద్వారా ఆయన యొక్క నామము పరిశుద్ధమైనదని నువ్వు చూపించడమై ఆయన నామము పరిశుద్ధపరచబడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడ్రస్ నీదవుతుంది, నీ అడ్రస్ ఆయనదవుతుంది. అందుకే పౌలు అన్నాడు, నేను సిలువ వేయబడ్డాను, జీవించువాడను నేను కాదు. ఇక మీదట జీవించే జీవితము క్రీస్తు జీవితము. అడ్రస్ ఏమైపోయింది? మారిపోయింది. సమస్య అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడ్డానికి రండి. నేను నాతో ఎవరి అడ్రస్ అయిపోతుంది? క్రీస్తు. ఇదేనండి ఆయన నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకానికి, విశ్వానికి ఆయన బందీ కాదు, ఆయన బానిస కాదు. నీవు కూడా అంతే. ఆయన చీకటిని సృష్టించలేదు. వెలుగు లోపిస్తే చీకటి అయింది. పాపాన్ని ఆయన సృష్టించలేదు. నీతి లోపిస్తే, పరిశుద్ధత లోపిస్తే పాపమైంది. కాబట్టి ఆయన నామమును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎంతలా ధరించుకోవాలంటే ఆయనతో మనము ఏకమైపోవాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు ఒక వృత్తాంతం మనం చూసినప్పుడు
ఒక ప్రశ్నకు ఆ తండ్రి ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నావన్నీ నీవి. ఎరట నావన్నీ నీవే. ఆయనవన్నీ మనవి, మనవన్నీ కూడా ఆయనవి. ఆ అనుభవంలోనికి రావాలండి మనం. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.